పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి కేంద్రంగా నెలకొన్న ఉద్రిక్తతలు సప్లై చైన్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల నుంచి వ్యవసాయ రంగం వరకు ఈ యుద్ధం ఆర్థిక విధ్వంసం సృష్టిస్తోంది. అరబ్ దేశాలు ఏకంగా $194 బిలియన్ నష్టాన్ని చవిచూస్తాయని, 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని, 40 లక్షల మంది పేదరికంలోకి జారుకోనున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఫిబ్రవరి 28న టెహ్రాన్తో పాటు పలు నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు సైనికాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్లోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడమే కాకుండా వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను దిగ్బంధించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ ఇరుకైన జలసంధి గుండానే జరుగుతుంది. గడిచిన నెల రోజులుగా ఇక్కడ సముద్ర రవాణా 95% మేర పడిపోయి దాదాపుగా నిలిచిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. దీని ప్రభావంతో ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఇంధన ఉత్పత్తి దేశమైన యూఏఈలో సైతం ఏప్రిల్ ప్రారంభం నుంచి పెట్రోల్ ధరలు 30%, డీజిల్ ధరలు 72% మేర పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సంక్షోభం కేవలం చమురుకే పరిమితం కాలేదు. ప్రపంచానికి అవసరమైన యూరియాలో సగానికి పైగా ఇతర ఎరువుల ఎగుమతులు ఈ జలసంధి గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడి ఆహార ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని దుబాయ్కు చెందిన మార్కెట్ అనలిస్ట్ ఫరా మురాద్ విశ్లేషించారు. సరుకు రవాణాకు సంబంధించిన బీమా ఖర్చులు కూడా భారీగా పెరిగాయన్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి హెచ్చరించింది. అరబ్ దేశాలు ఏకంగా $120 నుంచి $194 బిలియన్ నష్టాన్ని చవిచూస్తాయని, 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని, నిరుద్యోగం 4% పెరిగి 40 లక్షల మంది పేదరికంలోకి జారుకుంటారని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియా, యూఏఈల జీడీపీ 3 నుంచి 5% మేర పడిపోతుందని గోల్డ్మన్ సాచ్ సంస్థ అంచనా వేసింది. ఇంధన ధరలు పెరగడం, విమానాల రద్దుతో ఏవియేషన్ రంగం అత్యంత దారుణంగా ప్రభావితమైంది. సముద్ర రవాణా కోసం కేవలం హర్మూజ్ జలసంధిపైనే ఆధారపడడం ఎంత ప్రమాదకరమో గల్ఫ్ దేశాలకు ఇప్పుడు అర్థమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సముద్ర మార్గంతో సంబంధం లేకుండా భూమార్గం గుండా ఆయిల్ పైప్లైన్లు, రైల్వే, రోడ్డు మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చెయ్యాలని గల్ఫ్ దేశాలు యోచిస్తున్నాయి.